అందరికీ నమస్కారం మిత్రులారా. గుణింతాలను ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఇంకా లైఫ్లో తప్పులు అనేటువంటివి రాయరు. కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేసి చూడండి ఒకసారి నేను చెప్పినట్టుగా. ఓకే, ఇప్పుడు ముందుగా దీర్ఘాక్షరాన్ని ప్రాక్టీస్ చేద్దాం. కాకు దీర్ఘం కా, గాకు దీర్ఘం గా, చాకు దీర్ఘం ఇస్తే చా, జాకు దీర్ఘం జా, టాకు దీర్ఘం టా, డాకు దీర్ఘం డా, టాకు దీర్ఘం తా, దాకు దీర్ఘం దా, నాకు దీర్ఘం నా, పాకు దీర్ఘం పా, బాకు దీర్ఘం బా, మాకు దీర్ఘం మా, యాకు దీర్ఘం యా, రాకు దీర్ఘం రా, లాకు దీర్ఘం లా, వాకు దీర్ఘం వా, చాకు దీర్ఘం చా, షాకు దీర్ఘం షా, సాకు దీర్ఘం సా, హాకు దీర్ఘం హా, అళాకు దీర్ఘం అళా, క్షాకు దీర్ఘం క్షా, బండి రాకు దీర్ఘం రా. ఈ విధంగా ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ పిల్లలు చక్కగా నేర్చుకోగలుగుతారు, తప్పులు లేకుండా రాయగలుగుతారు ఈ దీర్ఘాక్షరాలు ఏదైనా పదంలో వచ్చినప్పుడు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు గుడి దీర్ఘం ప్రాక్టీస్ చేద్దాం. కాకు గుడి దీర్ఘం ఈ, గాకు గుడి దీర్ఘం గీ, చాకు గుడి దీర్ఘం చీ, జాకు గుడి దీర్ఘం జీ, టాకు గుడి దీర్ఘం టీ, డాకు గుడి దీర్ఘం డి, టాకు గుడి దీర్ఘం టీ, దాకు గుడి దీర్ఘం డి. ఇలా మీరు బండి రా, రా గుడి దీర్ఘం ఇస్తే రీ వరకు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చూడండి, కాకు కొమ్ము దీర్ఘం. కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కూ, గాకు కొమ్ము దీర్ఘం గూ, సాకు కొమ్ము దీర్ఘం టూ, చాకు కొమ్ము దీర్ఘం చూ, డాకు కొమ్ము దీర్ఘం డూ. నేను మధ్య ర్యాండమ్గా రాస్తున్నాను. తర్వాత తాకు కొమ్ము దీర్ఘం టూ, మాకు కొమ్ము దీర్ఘం మూ, రాకు కొమ్ము దీర్ఘం రూ. ఇలా బండిరా వరకు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కాకు ఎక్కువ దీర్ఘం కే, గాకు ఎక్కువ దీర్ఘం గే, జాకు ఎక్కువ దీర్ఘం ఇస్తే జే, తాకు ఎక్కువ దీర్ఘం తే, దాకు ఎక్కువ దీర్ఘం దే, మాకు ఎక్కువ దీర్ఘం మే, యాకు ఎక్కువ దీర్ఘం ఏ, వాకు ఎక్కువ దీర్ఘం వే. ఇలా లాస్ట్ వరకు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కాకు ఉత్వ దీర్ఘం కో, గాకు ఉత్వ దీర్ఘం గో, మాకు ఉత్వ దీర్ఘం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మంది మిస్టేక్ చేసే అక్షరం ఇది. మో, మాకు ఉత్వ దీర్ఘం మో. ఈ అక్షరం కూడా యాకు ఓతో దీర్ఘం ఇస్తే యో. ఈ రెండు అక్షరాలు చాలా ఇంపార్టెంట్. రాకు ఓతో దీర్ఘం రో, సాకు ఓతో దీర్ఘం తో, జాకు ఓతో దీర్ఘం జో, డాకు ఓతో దీర్ఘం డో. ఇలా లాస్ట్ వరకు ప్రాక్టీస్ చేయండి, రావాలి. ఇప్పుడు ఐత్వం ఔత్వానికి సంబంధించి చూద్దాం. కాకు ఐత్వం కై, గాకు ఐత్వం గై, మాకు ఐత్వం మై, రాకు ఐత్వం రై, లాకు ఐత్వం లై, మాకు ఐత్వం మై, డాకు ఐత్వం డై. ఇలా బండిరా, రాకు ఐత్వం వరకు మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. కాకు ఔత్వం కౌ, గాకు ఔత్వం గౌ, మాకు ఔత్వం మౌ, లాకు ఔత్వం లౌ, వాకు ఔత్వం వౌ, సాకు ఔత్వం సౌ, హాకు ఔత్వం హౌ, అళాకు ఔత్వం అళౌ, షాకు ఔత్వం షౌ. ఇలా లాస్ట్ వరకు రాయండి. ఇలా మీ పిల్లల చేత దీర్ఘాక్షరాలను ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళు ఇలాంటి అక్షరాలు పదాల్లో వచ్చినప్పుడు తప్పులు లేకుండా రాయగలుగుతారు ఫ్రెండ్స్. ఈ వీడియో
మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. అలాంటి వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ధన్యవాదాలు.